వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని యమనంపేట వెంకటాపురం గ్రామాలలో ఉన్న పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ 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 గోదాదేవి సమేత రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అలాగే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. ఈ పూజలు సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. స్వామివారికి 201 రూపాయల విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు. వెంకటరెడ్డి గారు భువనగిరి వాసులు స్వామివారికి 101 రూపాయల విరాళం సమర్పించారు. వారికి ప్రసాద్ గారు 101 రూపాయలు స్వామివారికి విరాళం సమర్పించలేనని వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు. రాంపల్లి వాస్తవ్యులు దశరథ గారు స్వామివారికి 105 రూపాయలు విరాళం సమర్పించారు. భక్తులకు విజ్ఞప్తి, స్వామివారి దర్శనం కోసం ఈ చురుపక్కల ధర్మదర్శనం పూలైన ఏర్పాటైనది. మీకు ఎడమ పక్క 16 రూపాయలు విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు. శంకర్ పావని గారు 110 రూపాయలు స్వామివారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు. రాంపల్లి శంకర్ గారు 100 రూపాయలు స్వామివారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి కావున భక్తులు గమనించి వాసరావు గారు 105 రూపాయలు స్వామివారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు. స్వామివారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు. గుంటూరు వాస్తవ్యులు పద్మావతి గారు 100 రూపాయలు స్వామివారికి విరాళం